నమస్తే. ఈ ఉత్తర్వులు చూస్తున్నారు కదా. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు, విధుల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు. ఇది అమరావతి. నిన్ననే మనకు తెలంగాణలో కూడా ప్రత్యేకమైనటువంటి జీవో వచ్చింది. రంజాన్ మాసంలో వెసులుబాటు కల్పిస్తూ ఇప్పటికే ఇచ్చింది. ఇది ద హైట్ ఆఫ్ హిపోక్రసీ, లేకపోతే ఓటు బ్యాంక్ రాజకీయాలకు పరాకాష్ఠగా ఇది చెప్పుకోవచ్చు. ఎస్, దీనిపైన చర్చ జరగాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో లేకపోతే మనకు సంబంధించినటువంటి సెలవుల పట్టికలో అన్ని సెలవులు ఉన్నాయి. ఎవరి పండుగకు వాళ్ళకు సెలవులు ఉన్నాయి. వ్యక్తిగతంగా నా ఇంట్లో సత్యనారాయణ పూజ ఉంది, నా ఇంట్లో ఇంకేదైనా పూజ ఉంది, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆయా ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఎవరైనా సరే ఎవరైనా వ్యక్తిగతంగా వాళ్ళు పూజలు పునస్కారాలు లేకపోతే వాళ్ళకి సంబంధించినవి ఉంటే వాళ్ళు సెలవులు పెట్టుకుంటారు. ఆ ఒక్కరోజు 2 రోజులో సెలవులు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వమే ప్రత్యేకంగా వెసులుబాటు కల్పిస్తుంది. మరి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వేలాది మంది భవానీ దీక్షలు వేసుకున్నారు, అయ్యప్ప దీక్షలు వేసుకున్నారు, లేకపోతే ఆంజనేయ స్వామి దీక్షలు వేసుకున్నారు. అనేకమైనటువంటి పండుగలు వస్తుంటాయి. ఆ సందర్భంలో హిందువులకు ఏ రోజైనా వెసులుబాటు కల్పించారా? ఎందుకు కల్పించరు? అది వ్యక్తిగతమైనటువంటి అంశమే కదా. అది ఎవరు అవసరం ఉన్నటువంటి వాళ్ళదే కదా. అది ప్రభుత్వానికి సంబంధం లేనిది కదా. కానీ ఇక్కడ మాత్రం వెసులుబాటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా ఈ జాడ్యం ఎందుకు వచ్చింది? మరి ఇదే దేశంలో 80% మంది మెజారిటీలు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఆంధ్రాలో, తెలంగాణలో హిందువుల కోసం ప్రత్యేకంగా ఎందుకు పెట్టరు? ఇదే ముస్లింలు హజ్ యాత్రకు పోతే ప్రత్యేకమైనటువంటి హజ్ టెర్మినల్ పెడతారు, వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు. జెరూసలం పోయేటువంటి వాళ్ళకు రంజాన్ తోఫాలు ఇంకా ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి పెట్టి హిందువులకు మాత్రం సంక్రాంతి పండుగకు బస్ ఛార్జీలు పెంచుతారు, రైలు ఛార్జీలు పెంచుతారు, లేకపోతే ప్రైవేటు బస్సులు సంఖ్య తగ్గించేస్తారు, లేకపోతే దేవాలయాల్లో ఆస్తులను కొల్లగొట్టేస్తారు, దేవాలయాలలో టికెట్ల ధరలు పెంచుతారు, దేవాలయాల ఆస్తులన్నింటినీ ప్రభుత్వ ఖజానాలోకి తీసుకుంటుంది. కానీ ఇవి మాత్రం ప్రైవేట్గా ఉంటూ ప్రతిదీ కూడా చర్చించాల్సిందే, ప్రజలు ఆలోచించాల్సిందే. ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది? ఎస్, మైనార్టీల హక్కులకు భంగం కలగకూడదు మన రాజ్యాంగం ప్రకారం. ఎస్, మైనార్టీలు వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటారు, మీరు వెసులుబాట్లు కల్పించండి. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా వాళ్ళు కల్పించినప్పుడు మెజారిటీ హిందువులకు మాత్రం ఎందుకు కల్పించరు? హిందూ పండుగల నాడు హిందువులు వేసుకునేటువంటి 40 రోజుల దీక్షలు వేసుకుంటారు. ఎప్పుడైనా అయ్యప్ప దీక్షలు వేసుకునేటువంటి వాళ్ళకు 1 గంట ముందు పోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నామని ఏ ఒక్క రోజైనా ఒక జీవో విడుదల చేశాయా? ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎందుకు చేయవు? ఎస్, ప్రశ్నించాల్సినటువంటిదే, చెప్పాల్సిందే, చెయ్యాల్సిందే. ఓటు బ్యాంకు రాజకీయాలు అంటే హిందువులంతా ఐక్యంగా ఉండరు, హిందువులు కలిసి ఓట్లేరు. కాబట్టి హిందువులంతా ఐక్యంగా ఉండి హిందువులంతా ఒకటే ఓట్లేసారంటే తెల్లారి మళ్ళీ హిందువుల కోసం ఇదే పని చేస్తారు. అవతలి వాళ్ళు మాత్రం ఓట్లు వాళ్ళలో వాళ్ళు కొట్లాటలు ఉన్నా సరే ఓట్ల కాడికి వచ్చేసరికి ఒకవైపు వేస్తారనేటువంటి ఒక భరోసా వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ ఇట్లాంటిది జరుగుతున్నది. కాబట్టి దేశ ప్రజలారా ఆలోచించండి, తెలుగు అర్థమయ్యేటువంటి ప్రజలారా ఆలోచించాల్సినటువంటి సందర్భమా కాదా? రాజ్యాంగం ప్రకారం వెసులుబాటు కల్పిస్తే మిగిలిన వాళ్ళకు కూడా కల్పించాలా వద్దా? కేవలం మైనార్టీలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించాలని రాజ్యాంగం చెప్పిందా? మిగిలినటువంటి వాళ్ళ పూజలు కావా, వాళ్ళ భక్తులు కాదా, వాళ్ళకి సంబంధించింది భక్తి కాదా, వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించరు అనేటువంటి అంశాన్ని ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి సందర్భం ఇదే. ప్రతిసారి చర్చ జరగాల్సిందే, ప్రజల్లో ఈ భావన రావాల్సిందే. దానికోసం ఎస్, మీరు ఎక్కడైనా సరే ఏ పండగ వచ్చినా సరే ఎస్, మరి హిందువులకు అనేకమైన పండుగలు ఉంటాయి. 365 రోజులు ప్రత్యేకమైనటువంటి శుభదినాలు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయి. ఎవరికి ఏ అవసరం ఉంటే వాళ్ళకు ఆ వెసులుబాటు కల్పించాల్సినటువంటి బాధ్యత ఇతరుల వైపు మీరు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తున్నాయో ప్రభుత్వాలు, వీళ్ళకు కూడా ఆ విధంగా ఆలోచన చేయనప్పుడు ఈ ప్రభుత్వాలను కూల్చేసి కొత్త ప్రభుత్వాలను తెచ్చుకోవాల్సిందే. హిందువులకు అండగా నిలబడేటువంటి ప్రభుత్వాలను తెచ్చుకోకపోతే హిందువులు 2వ శ్రేణి పౌరులుగా ఈ భారతదేశంలో మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి రానే వస్తుంది. జాగ్రత్త.